ఒకే మాటగా ఒకే బాటగా బీసీల్లో మార్పు మొదలు, రాజ్యాధికారం దిశగా అడుగులు. బీసీల్లో చైతన్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న బీసీ సంఘాలు, రాజకీయాల్లో బీసీల వాటాపై విజయక్రాంతి కథనాలతోటి చైతన్యం వచ్చిందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండ్రు ఇక్కడ ఎడిటర్ గారు. బీసీ గలంగా విజయక్రాంతి పత్రిక ముందుకెళ్తుందని చెప్పేసి రాసుకొస్తా ఉన్నారు. మార్పు మొదలైంది, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా బీసీలు కలిసికట్టుగా అడుగులు వేస్తున్నారు. దశాబ్దాలుగా బీసీల్లో కొరవడిన చైతన్యం, అవగాహన తాజా పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలలో బీసీలు ముందడుగు స్పష్టమయ్యింది. బీసీలకు పూర్తి స్థాయిలో 50% రిజర్వేషన్లను ఏ పార్టీ ఇవ్వకపోయినా జనరల్ స్థానాల్లో నిలబడ్డ బీసీ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించడం గమనార్హం. పైగా మున్సిపాలిటీల పగ్గాలు చేపట్టిన నేతల్లో సుమారు 60% మంది బీసీలే ఉండడం ఇక్కడ ప్రస్తావనార్హం. అలాగే కొద్ది రోజుల క్రితం ముగిసిన పంచాయతీ ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్ అయినటువంటి స్థానాలతో పాటు జనరల్ స్థానాలను బీసీలు గెలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బీసీల గలంగా విజయకాంతి. ఇక గడిచిన కొంతకాలంగా బలహీన వర్గాలకు చెందిన మేధావులు, రిటైర్డ్ అధికారులు, వివిధ రంగాల్లో నిపుణులు, రాజకీయ నేతలు, సంఘాలు స్థాపించిన తమ వర్గాల్లో చైతన్యానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే రాజకీయంగా ఎదగాలంటే కలిసికట్టుగా సాగాల్సిన అవసరాన్ని బీసీ వర్గాలు నూరిపోశాయి. అయితే దీనితో బీసీ ప్రజల్లో మెల్లగా రాజకీయ చైతన్యం మొదలైంది. దీనికి తోడు బీసీ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా జరుగుతున్న అన్యాయాలు, నష్టాలను మొదటి నుంచి విజయక్రాంతి దినపత్రిక ఏకరువు పెడుతూనే ఉంది అని చెప్పేసి పత్రిక గురించి రాసుకొచ్చింది. మొత్తం మీద బలంగా బీసీలే అడుగులు పడతా ఉన్నాయి. ఇటు జనరల్ స్థానాల్లో కూడా ఇప్పటి వరకు మొత్తం కూడా జనరల్ స్థానాల్లో కొంతవరకు టికెట్ ఇచ్చిన కాడ, టికెట్ ఇయ్యని కాడ కూడా ఇండిపెండెంట్లు జనరల్ స్థానాల్లో కూడా బీసీలే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ ఒకటే అవుతా ఉన్నారు. ఒకటైతున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా చైతన్యం పెళ్లిబిక్కుతూ ఉంది. ఇది మంచి ముందడుగు పడుతుంది. ఎందుకంటే పార్టీలు ఏదైనా కానీ తర్వాత ఇప్పుడైతే బీసీలంతా ఒకటైతా ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండ్రు ఎడిటర్ గారు, రాజం గారు.